నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కమలం పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఎమ్మెల్యే నివాసం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ప్రతిగా బీజేపీ కూడా కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పిలుపునిచ్చింది. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్లో పొలిటికల్ సెగలు రాజుకున్నాయి. ఇందూరు రణభేరి సభలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజకీయ వివాదం రోజురోజుకు ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతుండగా ప్రజాప్రతినిధి హోదాలో అలాంటి వ్యాఖ్యలు తగవని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చలో అంకాపూర్ కార్యక్రమాన్ని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం ముట్టడికి సిద్ధమవ్వగా దీనికి ప్రతిస్పందనగా బీజేపీ శ్రేణులు కూడా భారీగా అంకాపూర్కు తరలి రావాలని పిలుపునివ్వడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ బీజేపీ నేతల కామెంట్లతో నియోజకవర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొనడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇటు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని, అటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంకాపూర్తో పాటు ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కడు మోసం చేశాడు అనుముల రేవంత్ రెడ్డి, అహంకారి, అవినీతిపరుడు. అత్తకు 4,000 అన్నాడు, కోడలకు 2,500 అన్నాడు. ఈరోజు రైతు భరోసా అన్నాడు, ఆటో రిక్షా డ్రైవర్లకు అన్నాడు, కౌలు రైతులకు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు. అబద్ధాలాడి అందలమెక్కిన ఈ నాయకులకు భవిష్యత్తులో రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడద్దంటే ఇదే సరైన సమాధానం. రేపు ఎక్కడంటే అక్కడ సమాధానం ఇస్తాను. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన వ్యక్తిగత హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మిస్తానని, తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తానని రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీల సంగతేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధిపైన బహిరంగ చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యక్తిగత విమర్శలకు బదులు అభివృద్ధిపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వాళ్ళకేమని చెప్పిండు, నా సొంత నిధులతో ఇక్కడ ఇండస్ట్రీలు పెడతా, మీకు ఒక 4-5 వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. చాలామంది మొన్న ఈ మధ్య నాకు ఉస్మానియా స్టూడెంట్స్ ఎవరైతే వాని కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసిరు. వాళ్ళు ఒకటే చెప్పారు, పెద్ద మోసకారి అన్న, మేము మోసం పోయినామన్నా, ఒక్కసారి కూడా ఫోన్ కూడా లేపాడు, మేము పోయినా కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి ఉండదు అంటారు. ఆయన ఒక్కళ్ళు కాదు, కాలనీ వాళ్ళు చెప్పిర్రు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్పిర్రు, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు వీడి క్యారెక్టర్ ఏంది, పొద్దున ఒక టైప్ ఉంటాడు, మధ్యాహ్నం ఒక టైప్ ఉంటాడు, రాత్రి ఇంకొక రకంగా ఉంటాడు. తాజాగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్లు కూడా రాజకీయ దుమారానికి కారణమైంది. కాంగ్రెస్ నాయకుల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లాలని ఆయన చేసిన వ్యాఖ్యలను హస్తం నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్షన్ 144 అమలు చేస్తూ ధర్నాలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ కామెంట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆర్మూర్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.